ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై సమూహంలో ధారావాహికంగా వస్తున్నటువంటి అపురూప అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం రుద్ర ప్రవచనము. అలాంటి రుద్ర పరిశోధన పరిశీలన ప్రవచనకర్తలైనటువంటి శ్రీమాన్ డాక్టర్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారికి స్వాగతం పలుకుతూ ఏఎస్పి తరఫున మా ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున స్వాగతిస్తూ వారిని ప్రవచనం కొనసాగించవలసిందిగా స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. యాక్చువల్గా ఇవాళ మనం 6వ అనువాకంలో 7వ మంత్రం మనం చెప్పుకోవాలి. గుర్వర్యాయచ కళ్యాయచ. సో నిన్న అనుకున్న దీని ప్రకారం ముందు దాన్ని ఏదైతే నిన్న క్లుప్తంగా పిల్లలు ఏకాదశి రుద్రాభిషేకం చేయబోయే ముందు చెప్పినటువంటి ఆ రుద్ర భద్ర ఆ తత్వాన్ని కొంచెం విపులీకరించి, అదే మాదిరిగా అంతకుముందు వారు కోరినటువంటి ఆ దక్షిణామూర్తి తత్వాన్ని కూడా కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా కనుక మనకు అవకాశం చిక్కింది ఈ 7వ మంత్రాన్ని చూద్దాము, లేకపోతే 7వ మంత్రాన్ని పై వారం మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. సో స్వామి మాటలు ఒక్కొక్క చిన్న మాటలో కూడా అఖండమైనటువంటి వేదాంత రహస్యాలు ఇమిడి ఉంటాయి అనేది జగమెరిగిన సత్యం. మనలో చాలా మంది కూడా ఆ అనుభవం అనేక రకాలుగా వచ్చి ఉంది అని నమ్ముతాను నేను. సో ఆ తత్వాన్ని సందర్భానుసారంగా చిన్న చిన్న మాటల్లో అపురూపమైనటువంటి వాటిని ఎట్లా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏ మాటలో కానీ ఈ రుద్రం భద్రం అనేది కూడా కాలేజీ లెక్చరరు వీరభద్రం అని ఎవరు ఉంటే భద్రం జర భద్రం అని చెప్పి ఆ మాట చెప్పి ఆ తర్వాత ఇదంతా జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రుద్రం ఈ భద్రం అనే దానికి కొంచెం కనుక మనం విపులించి శాంతి పాఠాన్ని, భద్రపరమైనటువంటి ఆ శాంతి పాఠాన్ని మనం చూస్తే ఎన్నో సూచనలు మనకు కనపడతాయి. ఆ సూచనలని మనం ఇట్లా అంటే ఏం జీవితంలో ఎవరు భద్రం కోరుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. అభద్రతాభావంతోనే ఇవాళ ప్రపంచం అంతా యుద్ధోన్ముఖంగా చాలా గొడవలు అనేక రకాల ఇబ్బందులతో గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి బేసిక్ కారణం ఏమిటంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం, మనం నమ్ముతున్న దేవుడి మీద నమ్మకం లేకపోవటం, తోటి సొసైటీ మీద నమ్మకం లేకపోవటం, ఈ అన్నిటికీ ఈ అభద్రతాభావానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. ఎక్కడైతే భద్రత ఉంటుందో ఆ భద్రత నుంచి ప్రోగ్రెస్ ఉంటుంది. కాబట్టి భద్రత ప్రోగ్రెస్కి ఆది. కాబట్టి ఆ భద్రతకి చాలా ప్రాధాన్యత ఇవ్వటాన్ని వేదఋషులు అనేక రకాలుగా గమనించరు. మనం ఏ ప్రత్యేకమైన కార్యక్రమం చేసినా ఆ శాంతి త్రయం చెప్తాం. ఆ శాంతి త్రయం కూడా భద్రతలో ఒక భాగమే. అంటే ఏవేవి శాంతి సంతోషాలతో ఉంటే విశ్వం భద్రంగా ఉంటుంది అనే మాటని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కాకపోతే ఆ అంతరార్థాల పరంగా మనం ఎక్కువగా పోకపోవటం మూలంగా చాలా జ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం. ఆ భగవంతుడి యొక్క దయ వల్ల ఈ ప్రత్యేకంగా వచ్చినటువంటి జ్ఞానావతారాలు 7 అవతారాలుగా అనుకోండి మొత్తం. అందులో ప్రధానంగా కాలానుగుణంగా చాలా ఎక్కువగా జనాన్ని ప్రజల మొత్తాన్ని సామూహికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి అవతారాలు షిరిడి సాయి, అంతకన్నా ఎక్కువగా సత్యసాయి అవతారాలు మనకు కనపడతాయి. అంటే దాన్ని బట్టి అర్థం ఏమిటంటే కాలంలో మన యొక్క భద్రతని కాపాడేదానికి భగవంతుడు అవతారమూర్తిగా వచ్చినా కూడా సందర్భం వచ్చేదాకా ఎట్లా మాట్లాడకుండా మౌనంగా వెయిట్ చేస్తూ గమనిస్తూ మనని రక్షించేదానికి ఎంత ప్రయత్నపూర్వకంగా ఉంటారు అనేది కూడా అందులో మనకి తెలుస్తుంది. సో దత్తాత్రేయం, శ్రీపాదం, నారసింహం, ప్రభుం, సమర్థం, సాయినాథం, సత్యసాయినమన్. అంటే సత్యసాయి అవతారం 7వ అవతారం. 6వ అవతారం షిరిడి సాయి అవతారం. ఆ మొదటి 5 అవతారాలు చాలా సైలెంట్గా ఇది దూరం నుంచి ఆడుకుంటున్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా కాపాడేదానికి రక్షణాపూర్వకంగా చూస్తారో, లేదు ప్రతి జంతువు కూడా తన కాపాడేదానికి ఏ మాదిరిగా ప్రయత్నం చేస్తుందో ఆ మాదిరిగా వెయిట్ చేస్తూ అవకాశం రాగానే
మెల్లిమెల్లిగా మెట్టుమెట్టుగా మన క్రమ పద్ధతిలో పైకి తీసుకురావడం మనం చూస్తాం. ఇదంతా కూడా ఆ భగవంతుడి యొక్క భద్రతా తత్వాన్ని మనకు అందించే విధానంలో భాగంగా మనం చూడొచ్చు. సో ఈ శాంతి పాఠం, ఈ వేద సూక్తాలు ఎప్పుడు చెప్పుకున్నా వేద సూక్తాల్లో ముందు ఈ శాంతి పాఠం చెప్పి తర్వాత ఏదో ఒక శాంతి పాఠం చెప్పి అనేక రకాల శాంతి పాఠాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి శాంతి పాఠంగా ఈ ఈ భద్రం కర్ణేభిష దాన్ని మనం చెప్పుకోవచ్చు. చాలా వేద సూక్తాలకి ఈ శాంతి పాఠాన్ని చెప్తూ ఉంటారు. అందులో కొంచెం దాన్ని పరిశీలించి మనం చూసేటట్టయితే కొన్ని బయటపడే వివరాల్ని ఇట్లా మనం చూడొచ్చు. ముందు ఆ శాంతి పాఠంలో 8 వాక్యాలు మనం గమనిస్తాం. ఆ 8 వాక్యాల్లోనూ 4 వాక్యాలు ఏమేం చేస్తే భద్రం అవుతుంది అనేది, ఏ రకమైన భద్రం కోరుకుంటున్నాను నేను, నహ అంటే నేను కోరుకుంటున్నాను అనేది ఇంకొక 4 వాక్యాల్లో 8 వాక్యాలుగా దాన్ని చూస్తాం. సో ఈ మొట్టమొదటి చెప్పింది భద్రం కర్ణేభిశృణు యామదేవాః అంటే భగవంతుని గురించి, దేవతల గురించి సంబోధిస్తూ చెప్తున్నాడు. శృణు అంటే వినటం, కర్ణేభి అంటే నా చెవులకు వినపడేది, భద్రమైన విషయాలు నేను వినుగాక. భద్రం పశ్యేమక్షరజత్రా, అక్షువులు అంటే కళ్ళు, పశ్యతి అంటే చూడటం, నా కళ్ళు శుభమైనటువంటి దృశ్యాల్ని మాత్రమే చూడుగాక. స్థిరై అంగై స్తుష్టి వాగంసస్తనూభి, నా మనసు స్థిరంగా ఉండుగాక, నా అంగాలు చాలా దృఢంగా ఉండుగాక, నేను సమస్తాన్ని ఆనందించే స్థితిలో ఉండుగాక అన్న భావాన్ని మూడో వాక్యంలో చెప్తున్నాడు. వ్యసేమ దేవహితం యదాయు, దేవహితం యదాయు అంటే దేవహితాన్ని, ఇప్పుడు దేవహిత కార్యాలు, ఇప్పుడు స్వామి వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేయించారు. స్వామి చేయించినటువంటి సమస్తమైన కార్యాలు కొంచెం విశ్లేషించి మనం చూసేటట్టయితే నవవిధాలైనటువంటి సూత్రాలు కానివ్వండి, లేదు ప్రపంచంలో మనం ఉండాల్సిన విధానాలు కానివ్వండి, లేదు ఆయన చేయించినటువంటి సేవా యాక్టివిటీసు, మిగతా యాక్టివిటీసు, లేదా హాస్పిటల్, ఇవన్నీ కానివ్వండి, వీటన్నిటిలో కూడా సైలెంట్గా మనం అబ్జర్వ్ చేసేటట్టయితే దేవహితం, దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద, ఆ భావం మనకు కనబడుతుంది. అంటే ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్ పెంచేదానికి, పాజిటివ్ కర్మ మన చేత చేయించి ఓహో వీడు మంచి కర్మ చేశాడు అన్నదానికి ఫలితం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక తత్వాన్ని మనం చూడొచ్చు. ఈ 4 వాక్యాలు కూడా ఏం చేస్తే మనకి భద్రం అనే మాటని. తర్వాత మిగతా 4 వాక్యాలు స్వస్తిన ఇంద్రో ఉధ్రశ్రవా, నహ అంటే నేను, అన్ని రకాల శుభాలు సంతోషాలు నాకు ఇంద్రుడు ప్రసాదించుగా. కానీ స్వస్తినో పూషా విశ్వవిదాహ అంటే ఆదిత్యుడు, స్వస్తిన తార్క్ష్యో అరిష్టనేమి గరుత్మంతుడు, స్వస్తినో బృహస్పతి దదాతు అంటే వీళ్ళందరూ కూడా నాకు శుభాలు ఇచ్చుగాక అనేది సాధారణ అర్థం కనపడుతుంది. ఇందులో మనం కొంచెం కనుక దీన్ని విశ్లేషించి ఆలోచించేటట్టయితే మన జ్ఞానేంద్రియాల ద్వారా మన జ్ఞానాన్ని పొందుతాం, కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ ఉంటాం, పంచ ప్రాణవాయువుల ద్వారా మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. ఇట్లా పంచ విధానాలుగా మన శరీరం అనేక రకాలుగా వ్యాపించినది. ఈ కర్మేంద్రియానం నయనం ప్రధానం అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందువల్ల? కర్మేంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనటువంటి అంగం. ఆ కన్ను ద్వారా మనం 50% నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం. కంటితో చూసింది చాలా ప్రభావవంతంగా మన మీద పనిచేస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి చెవు 25% జ్ఞానాన్ని మనం చెవుల ద్వారా పొందుతాం. మిగతాది నాలుక, చర్మం, ముక్కు, వాసన పీల్చడం మూలంగా ఇది ఫలాని పువ్వు, ఆ జ్ఞానం కలుగుతుంది. చర్మానికి టచ్ చేయడం మూలంగా ఇదిగో ఇది జంతువు, లేకపోతే ఇది ఇంకోటి, లేకపోతే ఇనుము, ఇది ఇంకోటి, అది జ్ఞానాన్ని ఇస్తుంది. సో నాలిక రుచిపరమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఈ 3 కలిపి మిగతా 25% అంటే ఒక్కొక్కటి 8/1/3. కంటి ద్వారా మనకు అందే జ్ఞానం 50%, చెవుల ద్వారా అందే జ్ఞానం 25%, ఈ మిగతా 3 జ్ఞానేంద్రియాల ద్వారా మనకు అందే నాలెడ్జ్, జ్ఞానం 8/1/3%, టోటల్ 100%. వీటికి మనకున్నటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి జ్ఞాన ఇంద్రియాలకి, అమృతత్వానికి లేకపోతే మృతత్వానికి ఉన్న సంబంధం చూసేటట్టయితే 1/3 అంటే 8/1/3 జ్ఞానాన్ని మనకి ఇచ్చే నాలుగు మీద ఒక విషం బొట్టు కనుక వేస్తే
వెంటనే చచ్చూరుకుంటాడు మనిషి. ఏమిటి అర్థం? విష సేవన మూలంగా ఆ జన్మ కోల్పోయినాడు. దీనికన్నా 25% ఎక్కువ, అంటే 3 times ఎక్కువ జ్ఞానాన్ని అందించే చెవులోకి ఒక దుర్భాష కనుక వినపడేటట్టయితే, ఒక చెడు మాట మనం వినటం మూలంగా వచ్చే ఇబ్బంది దీనికన్నా 3 రెట్లు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సుమా. రాముడు, కైకేయి, కౌసల్య, మంధర ఆ క్యారెక్టర్స్ ఒక్కసారి మనం ఆ రామకథ రసవాహిని స్వామి చెప్పిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, రాముడి మీద కైకేయికి ఉన్నటువంటి ప్రేమ సహజంగా భరతుడి మీద కన్నా చాలా ఎక్కువ ప్రేమ ఉండేది ఆవిడికి. ఒక్కసారి ఆ దుర్భాష వినంగానే, చెవులో ఆ మాట పడంగానే ఆవిడ యొక్క ప్రవర్తన, జరిగిన కార్యక్రమం, తర్వాత అన్ని అఫ్కోర్స్ అందులో ఉన్నటువంటి దేవరహస్యం ఏ కారణం మూలంగా అవి జరిగింది పక్కన పెట్టి లౌకికంగా మనం ఆలోచిస్తే దాని యొక్క ప్రభావం ఆ కుటుంబం మీద, తన భర్తని పోగొట్టుకోవటం మీద, తర్వాత జరిగిన జీవితం మీద ఎట్లా మనకి ప్రభావం కలిసింది మనకి చెప్తుంది. అంతకన్నా శక్తివంతమైంది కన్ను. 50% కళ్ళతో చూసింది చాలా బలంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇవాళ ప్రపంచం చెడిపోవడానికి స్వామి చెప్పిన టెలివిజన్ అనే మాటని స్వామి చెప్పిన మాట టెలివిషం అన్నారు. అంటే కంటి ద్వారా విషాన్ని సేకరించే ఒక ప్రక్రియ టెలివిజన్ ద్వారా మనం పొందుతున్నాము అని. ఇవాళ న్యూస్ పేపర్స్ వింటే కళతో మనం చూసింది లేదు, అనేక రకాల మీడియా ద్వారా మనం చూస్తున్న విషయాలు కనుక చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది ఏదో యుద్ధం జరిగే ప్రయత్నం, లేకపోతే పుల్వామా ఈ ఘటన, లేకపోతే వాళ్ళని చంపటం, ఎందరు ఎన్ని రకాలుగా నిజంగా అవసరం ఉందా, ఎందరు ఎన్ని రకాలుగా ఎంత నాన్ సెన్స్ కళ్ళతో దృశ్యాలతో సహా ఎంతెంత వేసి ప్రజల మనస్సుల్ని దృష్టిని పాడు చేస్తున్నారో చూడండి. చేయవలసిన యాక్షన్ కామ్గా చేయొచ్చు, యాక్షన్ ఆపకూడదు, కానీ దానికి ఇంత ప్రచారము, ఇంతమంది మనసులు విషతుల్యం కావటం అవసరం ఉందే? ఆలోచించేటట్టయితే, కొంచెం లోతుగా ఆలోచించేటట్టయితే మనకి విషయం తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక రహస్యం ఏమిటంటే, కంటి ద్వారా 50% జ్ఞానాన్ని అందించే కన్ను చెప్పారు ఇందులో కూడాను, చెవు ముందు చెప్పి కన్ను తర్వాత చెప్తున్నారు గమనించేటట్టయితే. శృణుయామదేహ ముందు చెవుల గురించి చెప్పి తర్వాత కన్ను గురించి చెప్పటం ఏమిటి? ఎక్కువ నాలెడ్జ్ అందించే కన్నుని ముందు చెప్పక, అందులో సగం నాలెడ్జ్ అందించే చెవుని చెప్పటంలో ఏమిటి ఆ సంకేతం? మనకి ఏం చేస్తున్నారు? శబ్దం ద్వారా వచ్చే కాలుష్యం, స్నేహితుల ద్వారా, మాటల ద్వారా, మీడియా ద్వారా, ఇంకో ద్వారా వచ్చే కాలుష్యం చాలా దూరం నుంచే మనని ప్రభావించేయటం అనేది ఒక లక్షణం అయ్యేటట్టయితే, కన్నుకున్నటువంటి అవకాశం మనకి ఇష్టం లేని దృశ్యంగా అయితే దాన్ని చూడకుండా ఉండే ఒక అవకాశం, కన్ను మూసుకునే అవకాశం ఒకటి మనకున్నది. చెవు విషయంలో మనకు అవకాశం లేదు. కాబట్టి చెవుతో వింటున్న విషయం జాగ్రత్త సుమా, మొట్టమొదటి జాగ్రత్త దానికి చెప్తున్నారు. భద్రమైనటువంటి విషయాలు విన్నావా, భద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతావు. లేదు, ఏ విషయం విన్నా కూడా నీ భద్రత చెడకుండా మనసుని స్థిరంగా ఉంచుకోగలిగావా, నీ జీవితం భద్రమవుతుంది. లేదు, వినినంతనే వేగపడక వివరింప తగునని ఆ మాట ఊరికే చెప్పలే. ఒక మాట విన్నావు, విన్నంత వాటే ఆవేశపడిపోయి రకరకాల బీపీ తెచ్చుకుని కాకుండా కొంచెం విశ్లేషించి అనలైజ్ చేసి అర్థం చేసుకుని దానికి ఏం చేస్తే ప్రతిచర్య అవుతుందో అనే నెమ్మదితో దాన్ని విన్నావా ఒక మాదిరి, లేదు వినంగానే ఎక్సైట్ అయిపోయినావా ఇంకో మాదిరి. కాబట్టి జాగ్రత్త అన్న సంకేతాన్ని మొట్టమొదటి చెప్పటం, తర్వాత కళ్ళతో చూసేదాన్ని ప్రభావవంతమైనటువంటి దృష్టిని దాన్ని రెండోసారి, ఆ మూడోసారి చెప్తున్నట్టు స్థిరై అంగై అంటే ముందు మనసును స్థిరం చేసుకోవాలి, అంగాలు దృఢం చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసేటట్టయితే దృఢమైనటువంటి అంటే చాలా మొండిగా ఉండే మనస్సుని, చాలా దుర్బలమైనటువంటి శరీరంగాల్ని చూస్తున్నట్టు జాతిని మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు చూస్తుంటే. సో వేదం మనకి చెప్తున్నది దృఢమైనటువంటి అంగాలు ఉండాలి, స్థిరమైనటువంటి మెత్తటి మనసు ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా వేదం ఏదైతే మనకి ఇండికేట్ చేసిందో దానికి వ్యతిరిక్తమైనటువంటి దిశలో మనం ప్రయాణం కావటం అనేది మనం ఇందులో గమనిస్తున్నాం. దీన్ని ఒక్కసారి షిరిడి సాయి ఆ పుస్తకంలో ఉన్నటువంటి తలకిందులుగా వేళ్లాడదీసి ఆ సౌఖ్యం నేను అఖండంగా ఎంత పొందాను అనే ఆ బావిలో ఆయన వేళ్లాడదీసిన సంఘటనకి కొంచెం జోడించి చూసేటట్టయితే, సంసార కూపంలో పడకుండా ఉండే స్థితి, దానికి వ్యతిరేక దిశలో పోయే స్థితి ఎంతో ఆనందకరమైంది, అది భద్రమైంది అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా దీన్ని
అర్థం చేసుకోవచ్చు. సో ఆ చిట్ట చివరిది, ఎక్కడ నీకు భద్రం ఉంది అని ఆలోచించేటట్టయితే ఎక్కడ నువ్వు పాజిటివ్గా ఉంటావు, దేవహితం దేవానాం కార్యసిద్ధార్థం ఆవిర్భవతి సాయద. అంటే దేవ కార్యాలు సిద్ధింపజేసేదానికి అమ్మవారు ఆవిష్కరింపబడుతూ ఉంటుంది అనే మాట. అట్లాగే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పినాక సో దేవ కార్యం కోసం యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది అనే మాట కూడా మనం చెప్తూ ఉంటాం. ఏమిటి దాని అర్థం? ఎక్కడో లేని అమ్మవారు కాదు, ఎక్కడో లేని భగవంతుడు కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి సందర్భానుసారంగా ఒక వ్యక్త రూపంలో మనకి కనిపించడానికి కారణం అంటే అది జగద్హితమైన కార్యమయ్యేటట్టయితే ఆయన రూపుగట్టి కనపడటం, అవతారమూర్తి కావటం కలుగుతుంది. అది కాకపోయేటట్టయితే అదృశ్య రూపంలో ఉండిపోవడం జరుగుతుంది అనే దానిలో ఉన్న సంకేతం ఏమిటంటే దేవహితమైన కార్యాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ ఇంట్లో భగవంతుడు వచ్చి తిష్ట వేసి కూర్చుంటాడు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అన్ని రకాల భద్రాలు అక్కడే ఉంటాయి. ఎక్కడైతే భగవంతుడు దూరం పోతాడో అన్ని రకాల అభద్రతలు అక్కడికే వస్తాయి. అంటే ఇవాళ మనం భద్రత దేని గురించి అనుకుంటున్నాం? ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే భద్రత, ఎక్కువ మంది మానబలం, చుట్టాలు, 100 మంది పిల్లలు, 50 మంది పిల్లలు ఉంటే మొత్తం దేశం మొత్తం ముస్లిం దేశంగా మార్చేయచ్చు. ఇవన్నీ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు. భగవత్ సంకల్పానుసారం జరిగేది. అజ్ఞానానికి పెద్దపీట వేసే సంకల్పం, ఆలోచన ఎప్పుడు భగవంతుడి యొక్క హిస్టరీ, ఆ చరిత్రలో, ఇన్ని యుగాల చరిత్రలో మనం చూడలేదు. అందువల్ల ఈ అభద్రతా భావంతో చేసే లౌకికమైన చర్యల్లో భద్రత ఉంది అనుకోవటం అనేది కూలిపోతున్న కప్పు కింద నుంచుని నా నెత్తినది పడకూడదు అన్నట్టు భావంలాగా ఉంటుంది. ఆల్రెడీ కింద పడుతున్న దాని కింద నిలబడి తప్పుకుని పారిపోవాల్సింది పోయి అక్కడే నిలబడి ఇది నా నెత్తిన పడకుండా ఉంటే బాగుండు అనుకోవటంలో ఎంత అసమంజసత్వం ఉన్నదో ఆ మాదిరిగా మనం చేసే ఆలోచనలు, మనం చేస్తున్న కార్యక్రమాలు అభద్రతకి దోవతీసే విధానంగా ఉంటూ భద్రతని ఆశించటం ఆ మాదిరిగా ఉంటుంది. కలియుగం యొక్క లక్షణాల గురించి కలిపురుషుడు ధర్మరాజు సంవాదంలో 5 రకాల ప్రశ్నల్లో ఆ ప్రశ్నలో ఒక ప్రశ్నకి సమాధానం ధర్మరాజు చెప్తాడు. కించిత్ అంటే ఒక సన్నటి దారానికి, అంటే సన్నటి బంగారపు తీగకి కొన్ని టన్నుల ఇనప రాళ్ళు రప్పలు అవన్నీ వేలాడుతున్నాయి. ఏ క్షణానైనా తెగేటట్టుగా ఉన్నది. ఇంకా దాన్ని లోడ్ చేస్తున్నారు తప్ప దాన్ని ఆ తీగని దృఢం చేసే ఆలోచన ఎవరూ చేయటం లేదు. ఆ సంఘటన నాకు అర్థం కాలేదు చెప్పమంటాడు ధర్మరాజుని కలిపురుషుడు. ఆ ప్రశ్న ధర్మరాజు తిట్టి చెప్తాడు, ఇది బుద్ధి లేని మాట, అది కలియుగంలో మాట చెప్తున్నావు. ఆ సన్నటి బంగారు తీగ కించిత్ పుణ్యం అంటే కొంచెం పుణ్యం చేసి దానికి వేళ్లాడుతున్నవన్నీ అఖండమైనటువంటి పాపాలు, ఎన్నో బలంగా కొన్ని టన్నులు వేళ్లాడుతున్నా ఆ కించిత్ పుణ్యం దాన్ని మోస్తోంది. ఆ పుణ్యాన్ని బలం చేసుకునే ప్రయత్నం మానేసి పాపాన్ని పెంచుకుంటూ ఇంకా భగవంతుడు అనే మాట మాట్లాడే లక్షణం ఉన్న స్థితి కలియుగంలో అల్ప జ్ఞానులు కలుగుతుంది. కాబట్టి ఇది ద్వాపర యుగంలో నువ్వు వేసే ప్రశ్న కాదు. నువ్వెవడో మారు వేషవుడు నిన్ను చంపేస్తానని, కానీ అప్పుడు మిగతా ఆ కథ అంతా వేరు. అంటే కొంచెం చేసి చాలా ఎక్కువ కోరే లక్షణం నుండి కలికాలపు యొక్క లక్షణాలని చాలా విస్తృతంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అభద్రతకి దారి తీసేవి. భద్రత కావాలనేటట్టయితే దేవహితమైనటువంటి కార్యాలు చేసే ఆలోచన, ఆచరణ, వ్యక్తీకరణ అది చాలా ముఖ్యం అన్న సంకేతాన్ని ఇందులో మనకి ఇండికేట్ చేయడం మనం చూడొచ్చు. సో తర్వాత ఇంద్రో ఉద్ధస్య, ఇంద్రుడు నన్ను దేవతలు, ఇంద్రుడు అంటే ఇంద్రుడిని ఒక యాంగిల్లో మనం చెప్పినప్పుడు ఇంద్రుడినే మనం మనస్సు అంటాం. ఇష్టం వచ్చినట్టుగా మనస్ఫూర్తి, ఇష్టం వచ్చినట్టుగా అంటే మనస్సు ఎటు తీసుకుపోతే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోయేవాడిని మానవుడు అంటారు. అంటే వాడికి మనసుకు తోచింది చేస్తాడు. మనసుకు తోచింది చేసేవాడిని ఒక రకంగా పిచ్చివాడని కూడా అంటారు. సో మనసు తోచినట్టు మనసుకి ఆనందం కలిగించే విధానంగా తన కార్యక్రమాలు చేసుకుంటూ పోయేవాడు అతి సాధారణమైనటువంటి మానవుడు, లౌకిక మానవుడు లేదా జంతుప్రాయ మానవుడు అయ్యేటట్టయితే నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి బుద్ధి పరమైనటువంటి జీవనాన్ని చేసేవాడు బుధజనుడు అన్నారు. అంటే కొంచెం ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా. గాయత్రి మంత్రంలో మనం ఏమిటి ప్రార్థన చేసేది? ధియో యోన ప్రచోదయాత్,
ధీ వచ్చేదానికి గాయత్రి మంత్రాన్ని ఎందుకని ధీ అడుగుతున్నావు? సంపద అడగచ్చు, ఇంకోటి అడగచ్చు కదా. బుద్ధి కనుక ఉండేటట్టయితే మిగతా అన్ని ఆటోమేటిక్ దానికి తగ్గట్టుగా సిద్ధిస్తాయి. అదే గణపతి యొక్క భార్యల్ని బుద్ధి సిద్ధి అంటారు. ఏమిటా నిజంగా ఆయనకి 2 పెళ్ళాలు, ఆయనకి బుద్ధి అదే దాని అర్థం ఏమిటంటే ఎవడైతే స్థిరమైనటువంటి భావంతో ఎవడైతే బుద్ధి కలిగి కార్యక్రమాలు చేస్తాడో ఆ బుద్ధి కలిగి కార్యక్రమాలు చేసేవాడి కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పటమే. స్థిరత్వానికి సంకేతం గణపతి. ఆయన చాలా బుద్ధి గలవాడు అనటంలో ఆ బుద్ధి ఆయన యొక్క శక్తి అనటానికి బుద్ధి ఏ భావం అయితే గాయత్రి మంత్రంలో చెప్పావో దాని యొక్క అధిష్టాన శక్తి అని. ఎప్పుడైతే స్థిరత్వం ఉన్నది, బుద్ధి ఉన్నది, ఆటోమేటిక్గా సిద్ధించి కార్యసిద్ధి జరుగుతుంది అన్న సంకేతాన్ని గణపతి రూపంలోనూ ఆయన భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్పటం. సో ఈ అన్వయం మనం చేసుకున్నప్పుడు స్థిరత్వానికి ఆధారభూతమైనటువంటిది మనస్సు ద్వారా మనస్సు స్థాయిని దాటి బుద్ధి స్థాయికి ప్రయాణించేయటంలో నీకు భద్రత ఉన్నది. నెక్స్ట్ లెవెల్కి పోయేటప్పటికి ఈ బుద్ధి స్థాయి దాటి అంతఃకరణ స్థాయికి పోయేటప్పటికి జరుగుతున్నది, జరగబోయేది, మనం చేసిన పని యొక్క మంచి చెడులు మనకే కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ స్థాయి అంతఃకరణ, ఆ తర్వాత ఆత్మస్థాయి. ఆ మెట్టుగా స్థూలం నుంచి సూక్ష్మం వైపు మనం చేసే ప్రయాణంలో మనకి భద్రత ఉన్నది. సూక్ష్మం నుంచి స్థూలం వైపు చేసే ప్రయాణంలో అభద్రత ఉన్నది అనే మాట తెలుసుకునేది. ఆ తెలుసుకునేది మనసు ద్వారా తెలుసుకోవాలి కాబట్టి ఆ మనసుని స్థిరపరిచి దాన్ని తెలుసుకునే శక్తి నాకు ప్రసాదించు స్వామి అన్న భావాన్ని, ఆ కోరికలో నాకు ఆ స్థితిని ప్రసాదించు అన్న దాన్ని మనం చూడొచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి పూషా విశ్వవేదాహ అంటే, పూష అంటే సూర్యుడు నిత్యం మనం చూస్తున్నాం, జ్యోతిర్మయత్వాన్ని మనం చూస్తున్నాం. నిద్ర ఆయన గనక లేకపోయేటట్టయితే విశ్వంలో ఏ కార్యక్రమం లేదు. అన్ని కార్యక్రమాలకి సూర్యుడే కారణం. ఒక చెట్టు గింజ మొలకెత్తాలి, సూర్యుడే కారణం. మనకి ఆహారం దొరకాలి, సూర్యుడే కారణం. మనకి బతికి బట్టగట్టాలి, సూర్యుడే కారణం. అన్ని సూర్యుడు చంద్రుడు వీళ్ళ శక్తుల మీద ఆధారపడుతున్నా ఏది తను చేయనట్టుగా అంటకుండా సాక్షిభూతంగా చాలా దూరంగా అన్ని పనులు జరిగేదానికి తను కారణమవుతున్నాడు తప్ప తాను ఏది చేయటం లేదు. అంటే ఇప్పుడు మన శరీరంలో ఆత్మ ఉన్నది, బతికున్న వాడికే ఆత్మ వ్యక్తీభూతంలో ఉంటుంది. ఆ ఆత్మ యొక్క వ్యక్తతని అనేక రూపాల్లో మనస్సు ఆలోచనల ద్వారా, చేతులు కాళ్ళు పనుల ద్వారా సూచిస్తూ ఉంటాయి. చేతులు పనిచేయాలంటే మనసు ఆలోచించాలి, మనసు పనిచేయాలంటే ఆత్మ ఉండాలి. కానీ ఆత్మ ఏ పని డైరెక్ట్గా చేయదు. అట్లా సూర్యుడు సాక్షిభూతంగా ఉండి సమస్తమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ సూర్యుడికి ఆధారమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నాలో నింపడం మూలంగా ఆ మాదిరిగా సాక్షిభూతంగా నేను కర్మలు చేయగలిగిన స్థితి దక్కటం మూలంగా నేను అభద్రత నుంచి భద్రత వైపు పోగలుగుతాను. ఆ స్థితి నాకు ప్రసాదించు అని ఇండైరెక్ట్ గా కోరటమే అక్కడ సూర్యుడిని తలుచుకోవటం. స్వస్తిన స్తార్క్షో అరిష్టనేమి, అన్ని రకాల అరిష్టాలు తొలగించేదానికి నేను గరుత్మంతుడి జీవశక్తిని కోరుతున్నాను. విష్ణుమూర్తి గరుడ వాహనుడు అంటూ ఉంటాం. నిజంగా ఓ పక్షి మీద ఎక్కి ఆయన తిరుగుతున్నాడా అంటే, ప్రతి జీవిలో అంతర్గతంగా ఉన్న చైతన్యాన్ని జీవుడి యొక్క ప్రతీక గరుత్మంతుడు అయ్యేటట్టయితే ఎద్దు మీద శివుడు ఎక్కి తిరుగుతున్నాడు. ఎద్దు మీద ఎక్కి తిరగటం అంటే ఏమిటి? నిజంగా ముసలేది ఎక్కి తిరుగుతున్నాడా అంటే సర్వజీవుల్లో అంతర్గత చైతన్యంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు, శివపరంగా చెప్పినప్పుడు వృషభ వాహనుడు అంటాం, విష్ణుమూర్తి పరంగా చెప్పినప్పుడు గరుడ వాహనుడు అంటాం. సో ఈ గరుడ తత్వాన్ని జీవతత్వానికి, దాన్ని అధిష్టానించిన తత్వానికి, వ్యాపక విష్ణుమూర్తి తత్వానికి ఇండికేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ గరుత్మంతుని తలుచుకోవడం, ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని ఇక్కడ గరుత్మంతుని ప్రత్యేకంగా తలుచుకోవడంలో అంతరార్థం ఏమిటంటే, జీవిగా పుట్టిన ప్రతివాడు అనేక రకాల సంస్కారాల మూలంగా జన్మాంతర సంస్కారాలు మూలంగా పుట్టాడు. వెనక జన్మల్లోనూ ప్రస్తుత జన్మల్లోనూ తను చేసిన అనేక రకాలైన కర్మల యొక్క ఫలితంగా ప్రస్తుతమైన స్థితి వచ్చింది. సో అవి రావటానికి మన జీవనానికి సంబంధం ఉన్నది. కాబట్టి వాటిని మెరుగుపరుచుకుంటూ పోవాలన్నప్పుడు ఆ పాపకర్మల యొక్క నాశన అరిష్టాలు తొలగిపోవటం అనేది కావాలి. కాబట్టి ఈ పాపమే
లోకభావనే పాపమని, లోకభావనే పాశమని, లోకభావనే అరిష్టమని, లోకభావం నుంచి భగవద్భావన పోవటమే అన్ని రకాల అరిష్టాలు శమించటం అని అనే భావనాపరంగా దానికి కారణభూతమైనటువంటి జీవశక్తిని ఇక్కడ తలుచుకోవటంగా చూడొచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి బృహస్పతిని తలుచు. బృహస్పతి అంటే దేవగురు. సో అంటే బృహస్పతిని మన జాతకంలో ఉన్న 9 గ్రహాల్లో కూడా గురుగ్రహాన్ని బృహస్పతి అంటూ ఉంటాం. అంటే ఏమన్నమాట, జ్ఞానానికి ప్రతీకగా, అంటే ఈ రకరకాల అంటే ఏమిటి, కర్మ సన్యాస యోగ పరంగా నేను చేసిన కర్మల ఫలంగా ఏది అంటుకోకుండా సూర్యులాగా నిమిత్త మాత్రంగా తామరాకు మీద నీటి బుట్టులాగా బతికి జీవన్ముక్త స్థితిలో ఉండటం మూలంగా, గరుత్మంతుడి పరంగా అనేక రకాల కర్మవాసనల మూలంగా పుట్టినవాడి నేను ఆ అరిష్టాలని తొలగించుకునే ప్రయత్నాన్ని తీవ్రంగా చేయటం మూలంగా పొందగలిగినటువంటి జ్ఞానానుభూతిని నేను పొందగలుగుగాక. నాకు సంపూర్ణమైన భద్రత ఎక్కడ అంటే ఆ జ్ఞాన యొక్క సముపార్జన మూలంగానే సంపూర్ణమైన భద్రత. ఆ పరంగా బృహస్పతిని, జ్ఞానానికి రిప్రజెంటేటివ్ బృహస్పతిని చిట్ట చివరి స్థానంలో పెట్టడంగా చూడొచ్చు. అంటే ఏ మాదిరి జీవనం మూలంగా మనకి ఈ భద్రత కలుగుతుందో ఆ భద్రతని అనేక రకాలుగా ఈ మాదిరిగా చెప్పటాన్ని ఇందులో మనం గమనించవచ్చు. ఇంకోటి మనం ఏమనుకున్నాము, ఈ రుద్రపరంగా రుద్రం కూడా సూక్తమే, కానీ రుద్ర సూక్తాలకు ముందు ప్రత్యేకంగా ఇవేవి చెప్పరు. కారణం ఏమిటంటే రుద్రుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి అన్ని దేవతల తత్వాల్ని ఆటోమేటిక్గా నువ్వు ఆహ్వానిస్తున్నావు, చేస్తున్నావు కాబట్టి ఈ ప్రత్యేకమైన అవసరం లేదు అన్నది దానిలో సంకేతం. ఇప్పుడు ఈ భద్రపరంగా మనం ఆలోచించినప్పుడు శివతత్వాన్ని ఒకసారి ఆలోచించండి. వీరభద్రుడు అంటాం. నిజంగా వీరభద్రుడు చేసిన పని ఏమిటి? సూర్యుడు కూడా పళ్ళు రాలగొట్టాడు, విష్ణుమూర్తి చక్రం వేస్తే దాన్ని మింగేశాడు, బ్రహ్మని అన్ని రకాలుగా వీళ్ళందరూ పారిపోయేటట్టుగా చేశాడు. అంటే పరమ దేవశక్తుల్ని కూడా వాళ్ళ స్థానాలు వదిలి పారిపోయేటట్టుగా చేసిన వీరభద్రుణ్ణి భద్రస్వరూపం ఉంటున్నాం. అంటే ఏమన్నమాట అర్థం? దేవతా స్థాయిలో అయినా సరే చేయకూడని కార్యక్రమం, చేయకూడని ఆలోచన చేసేటట్టయితే అభద్రత వస్తుంది. ఆ పరిస్థితుల్లో కూడా పరమేశ్వరుడు యొక్క వీరత్వం ఆ భద్రతని తిరిగి పునఃప్రతిష్ఠించేదానికి ఎట్లా పనిచేస్తుంది అన్న సంకేతంగా ఆ దక్షయజ్ఞ నాశనం చేయటంలో వీరభద్రుడి యొక్క పాత్రని అట్లా మనం ఆలోచించవచ్చు. అంటే సంపూర్ణమైనటువంటి భద్రత కోసం తన వీరత్వాన్ని ఉపయోగించే శక్తి. అందుకని వీరభద్రుడు అంటే వేరే ఎవరో కాదు, శివశక్తే వీరభద్రుడు అనే మాట. అదే భద్ర కాళి అంటాం. కాళి అంటే కాలస్వరూపం. కాలం నీకు భద్రంగా ఉండాలనేటైతే నీ చేస్తున్న ఆలోచనలు, నీ చేస్తున్నటువంటి కర్మలు, కార్యాలు సంపూర్ణమైన భద్రతతో ఉన్నప్పుడు మాత్రమే కాలం నీకు భద్రతనిస్తుంది. లేకపోతే కాలమే పాసి రూపంలో కబళిస్తుంది. సో కాలం యొక్క భద్రతని ఇండికేట్ చేసేది భద్రకాళి, వీరత్వాన్ని భద్రంగా ఉపయోగించేదాన్ని ఇండికేట్ చేసేది వీరభద్రతత్వం. ఈ రెండు కూడా శివతత్వాల్లో, అంటే ఆ శివుడి యొక్క 4 తత్వాలు మనం ఎల్లేరు చెప్పుకున్న ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే భోగేన గౌరీ వేషేచ, సంగరే దుర్గరూపంచ, సంగ్రామే దుర్గరూపంచ, అంత్యకాలే కాలరూపేచ, పుంరూపేణ విష్ణురూపేచ అని చెప్తాం. అంటే సుఖాన్ని, సంతోషాన్ని అందించే దానికి వచ్చే రూపంలో భగవంతుడు వచ్చే స్థితిని గౌరీ రూపం, లేతే అరుణ రూపమైన కరుణాస్వరూపమైనటువంటి అమ్మవారి రూపం శాంకరి. ఈ మాట ఎవరికైతే నాశనం చేయాలి, సంగనం యుద్ధం నాశనం చేయాలి అన్నప్పుడు అదే శివుడి యొక్క వేషం దుర్గా వేషంగా మారుతుందిట. దాన్ని ఎవరినైనా అంతం చేయాలి అన్నప్పుడు ఆ శివుడి యొక్క తత్వమే కాలరూపంగా మారుతుందిట. ఆయన విశ్వవ్యాపకమైనటువంటి వ్యాపక తత్వంగా మనం చూసినప్పుడు విశ్వం అంతా విష్ణు అన్నది ఆయన యొక్క పురుష రూపంట. అంటే ఒకే ఒక భగవంతుడి యొక్క తత్వంలో ఈ 4 భావాలు అర్థం చేసుకుని కాలంలో మనకి భద్రత, కర్మలో భద్రత పొందినప్పుడే సంపూర్ణమైనటువంటి అద్వైత స్థితిపరమైన భద్రత మనకి లభ్యమవుతుంది అన్న సంకేతాన్ని ఆ భద్రకాళి ఆ నామాల్లో మనం చూడొచ్చు.
ఎందుకు మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు అట్లాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు సర్వతోభద్ర మంటపం అని ఏర్పాటు చేసి తర్వాత కార్యక్రమాలు చేస్తారు. సర్వతోభద్ర మంటపం అంటే అక్కడికి సమస్తమైనటువంటి దైవశక్తుల్ని ఆహ్వానించడం, మంత్రపూర్వకంగా ఆహ్వానిస్తారు. అంటే బ్రహ్మ, విష్ణు, సోమ, ఈశాన, అగ్ని, యమ, నిరుతి, వీడనండి చివరికి ధర్మం, గణపతి, దుర్గ, క్షేత్రపాల, ఆధారశక్తి, మూల ప్రకృతి. సో ఇవి అంటే సమస్తమైన మాతృగా దేవతలని వీళ్ళందరినీ కూడా వీటితో పాటు ధర్మ మళ్ళీ దాంతోపాటు అధర్మ, అమృత, మృత్యు అంటే మన శరీరంలో మంచి చెడు రెండు ఏ మాదిరిగా ఉన్నాయో వాటిని మంచి వాటి యొక్క కట్టుబాటులో చెడు కనుక ఉండేటట్టయితే ఆ చెడు ప్రమాదకారం కాకుండా ఉండే విధానంగా జీవితం యొక్క భద్రతని ఎట్లా మనం కాపాడుకుంటామో, అంటే శరీరంలో అనేక రకాల స్థితులు ఉంటాయి. ఈ అనేక రకాల స్థితుల్లో కొన్ని చాలా ఉపయోగకరమైనవి, కొన్ని చాలా ప్రతికూలమైనవి ఉంటాయి. కానీ ప్రతికూలమైనవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో వాటి పనులు చేసుకునే విధానంలో విషతుల్యమైన ఆ మాదిరిగాను, అనుకూలమైన ఉన్న వాటి మీద డామినెంట్ గా ఉన్నంత కాలం వాడి యొక్క భద్రత ఉంటుంది. ఎప్పుడైతే ప్రతికూల శక్తులు పైకి లేచి అనుకూల శక్తులు సన్నగిలుతాయో అప్పుడు దేవతలు ఓడిపోవటం, రాక్షసులు గెలవటం, ఈ భండాదు వాళ్ళ చేత పీడించబడి ఎంత నాశనం అయిపోవటం, మళ్ళీ ఆయన పునఃసృష్టి చేయటం, ఆ మాదిరి స్థితి. సో ఈ భద్రత అనేది దైవశక్తుల యొక్క సాన్నిహిత్యంతో భద్రత ఉంటుంది. కాబట్టి ఈ దైవశక్తులు ఎక్కడైతే పరివేష్టించుంటారో, అంటే పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాక్టివిటీ, పాజిటివ్ కర్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవశక్తుల యొక్క సామూహికమైనటువంటి శక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి అది అత్యంత భద్రమైనటువంటి ప్రదేశము అన్న మాటగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సమస్త దైవశక్తుల యొక్క సమాహార స్వరూపమే శివశక్తి స్వరూపం. ఒకసారి ఈ శివశక్తి తత్వాన్ని గురించి వెనక చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేక రకాల రూపాలు, నామాలు మనకు కనపడుతున్నాయి ప్రపంచంలో. ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి 5 లక్షణాలని అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అని చెప్తాం. అస్థి అంటే ఉన్నది, భాతి అంటే వెలుగుతున్నది, ప్రియం అంటే చాలా ఇష్టమైంది, నామం ఉన్నది, రూపం ఉన్నది. ఈ మొత్తం 5 లక్షణాల్లో నామము, రూపం అనేది జగత్ యొక్క లక్షణాలు. మిగతా 3 కూడా దైవం యొక్క లక్షణాలు. ఈ దైవం యొక్క లక్షణం అదే సత్ చిత్ ఆనంద్, అదే అస్థి, భాతి, ప్రియం. ఈ సచ్చిదానంద స్వరూపమైన భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి జగత్తు భద్రంగా ఉన్నది. కాబట్టి జగత్తు లేదు వ్యక్తి లేదా సమిష్టి యొక్క భద్రత మనం కోరాలి, మనం భద్రత మనం పొందాలి అన్నప్పుడు మన ఆలోచన విధానం, మన గమనం ఎటు ఉండాలంటే ఆ అస్థి, భాతి, ప్రియం లేదు సత్ చిత్ ఆనందం వైపు ఉండాలి తప్ప కేవలం నామరూపాల వైపు ఉండకూడదు. ఇప్పుడు మనం వ్యక్తిని ప్రేమిస్తున్నాం, చాలా అందంగా ఉంది కాబట్టి ప్రేమించాను, చాలా డబ్బు ఉన్నది కాబట్టి ప్రేమించాను, చాలా అధికారం ఉంది కాబట్టి ప్రేమించాను అంటే ఏమన్నమాట? ప్రాపంచికమైన భావం వైపు నా మనసు పోతోంది. అది సూక్ష్మం నుంచి స్థూలానికి నా ప్రయాణమైంది, నా భద్రత లోపిస్తోంది. లేదు ఆ వ్యక్తిని ప్రేమించడానికి కారణం ఆయన దగ్గర ఉన్న డబ్బో, లేకపోతే అందచందాలో, లేకపోతే రూపమో, గుణమో, ఇది కాదు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వము. అప్పుడు నా దృష్టి సూక్ష్మం వైపోతోంది, వ్యక్తిని కాకుండా వ్యక్తిలో ఉన్న చైతన్యం మీద నా దృష్టి పోతోంది, నా భద్రత పెరుగుతుంది. సో మనం నిత్య కర్మల్లో మనం చేస్తున్న ప్రతి ఆలోచనలో కూడా భద్రత వైపు పోతున్నామా, అభద్రత వైపు పోతున్నామా అని బేరీజ్ వేసి చూసుకునే అవకాశం మనకున్నది. కాబట్టి అనుక్షణం ఆ ఆలోచనలో మనం ఉంటున్నామా, ఉండేటట్టయితే అభద్రత నుంచి భద్రతకి పోయేది భగవంతుడి సన్నిధి, దానికి వ్యతిరేకమైంది ప్రాపంచిక విధి అన్న అవగాహన మనం ఇందులో చేసుకోవచ్చు. సో ఈ సర్వదేవతల యొక్క సమిష్టి స్థితిని భద్రత అని అనుకున్నప్పుడు ఈ సర్వదేవతల యొక్క సమిష్టి స్థితి ఈ రుద్రార్చన చేస్తున్న వాళ్ళు ఎట్లా ఉంటుంది అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని కూడా కొంచెం విశ్లేషించి అందులో అంతరార్థాలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరైతే ఏకాదశి రుద్రార్చన చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క పాదాన్ని అరికాళ్ళని ప్రజలనే బ్రహ్మాతిష్టతు, సాక్షాత్తు బ్రహ్మ అక్కడ వచ్చి కూర్చుంటాడు. అంటే అరికాల్లో బ్రహ్మ కూర్చున్నాడు, బ్రహ్మ మీద నేను ఉంచున్నాను అది కాదు అని అర్థం. బ్రహ్మ అంటే సర్వ జ్ఞాన స్వరూపుడు, వేద స్వరూపుడు, 4 ముఖాలతో జ్ఞానాన్ని
అనుక్షణం వ్యాపింపజేసేవాడు బ్రహ్మ. అంటే అట్లాంటి వ్యక్తికి, అంటే ఎవడైతే రుద్రార్చన చేస్తున్నాడో వాడు జ్ఞాన ఆధారి అవుతాడు తప్ప అజ్ఞానాన్ని ఆధారంగా చేసుకోడు. ప్రాపంచికమైన జ్ఞానం కాక బ్రహ్మ జ్ఞానాన్ని తన ఆధారంగా చేసుకుని తన యొక్క కార్యక్రమాలు గడుపుకునే దానికి సిద్ధపడుతున్న వాడు అవుతున్నాడు. అందువల్ల బ్రహ్మ అరికాల్లో ఉన్నాడు అని. అంటే వాడి పదాల్ని బ్రహ్మ ఆశ్రయించుంటాడు. అంటే వాణి ఆ శక్తులు అనమాట. అంటే పాదయోహ విష్ణు సృష్టతు, అమ్మమ్మ నా విష్ణుమూర్తి గొప్ప దేవుడు, ఆయన ఈ పాదాలను సృష్టి పట్టుకున్నాడా అంటే రుద్రార్చన చేసేవాడు ఏమిటి అర్థం? విశ్వవ్యాపక శక్తి రుద్రుడు విష్ణుమూర్తి. అంటే వాడు ఎటు నడిచినా సరే భగవంతుడి వైపు వాడి ప్రయాణం ఉండటాన్ని విష్ణుమూర్తి పాదాలు పట్టుకోవటం అర్థం. అంటే వాడు వేస్తున్న ప్రతి అడుగు కూడా సూక్ష్మానికి తీసుకుపోయి భగవంతుడికి దగ్గర చేసే విధానంగా ఉంటుంది. అంతేకాని భగవంతుడి నుంచి దూరం చేసే విధానంగా, అంటే అభద్రత నుంచి భద్రత వైపు వాడి ప్రయాణం ఉంటుంది అనే సంకేతమే విష్ణువు. హస్తయో హరస్తిష్టంతు, హరిహర చేతులు అనేక రకాల కార్యక్రమాలు చేసేదానికి సంకేతం. హర అంటే లయకర్త, అంటే కర్మ సన్యాస పరంగా, అంటే ఫలితాన్ని ఆశించడం కానీ లేదు నిర్దిష్టమైనటువంటి ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమాన్ని భగవద్దత్తమైన శివ సంకల్పానుసారం నేను చేస్తున్నాను అన్న భావనతో ఫలితాన్ని ఆశించకుండా చేసే ప్రక్రియనే, ఆ సంకేతాన్నే చేతుల్లో హరు ఆవేశించున్నాడు అని చెప్పి చెప్పటం. బాహో ఇంద్రస్థిష్టతు, బాహువులు అంటే శౌర్యానికి మంచికి దానికి ప్రతీక. ఇంద్రుడు అంటే మనోస్వరూపుడు, అంటే స్థిరమైనటువంటి బుద్ధి, అంటే బాహువులు బలానికి కారణమైన దానికి ఆధారభూతమైంది ఇంద్రశక్తి అక్కడ ఆవహించింది అని. అంటే చేస్తున్న కార్యక్రమాలు జగత్ కళ్యాణపరంగా ఉండేదానికి సంకేతం. జఠరే అగ్నిస్థిష్టంతు, అగ్ని 5 రూపాల్లో, వైశ్వానరో అగ్ని స్వరూపంలో, అంటే ఏమన్నమాట, ఈ చేస్తున్న కర్మల్ని, ఆహారాన్ని ఏ మాదిరిగా హుతం చేసి నాకు శక్తినిస్తున్నాడో అదే మాదిరిగా జన్మాంతర సంస్కారాల మూలంగా కలిగిన కర్మలు మొత్తాన్ని హుతం చేసే ఆ చిదగ్ని స్వరూపం నుండి అగ్నితత్వాన్ని భావించి నేను రుద్రార్చన చేస్తున్నాను అన్న భావన. హృదయే శివస్థిష్టంతు, ఈశ్వర సర్వభూతానం హృద్దేశు అర్జున తిష్టతి అని అర్జునుడికి గీతలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది ఆ శివ చైతన్యం, అంటే విశ్వానికి శాంతి సంతోషం ఆనందం కలిగించాలన్న చైతన్యం ఆ స్పృహతో చేస్తున్న కార్యక్రమం రుద్ర కార్యక్రమం కావాలి అని. కంఠే వసవస్థిష్టంతు, అంటే ఈ అష్టవసువులు, ఈ వసినీ దేవతలు వాళ్ళు ఉండటం ఏమిటంటే లలితా సహస్రనామాన్ని రాసినటువంటి అమ్మవారి యొక్క అనుజ్ఞ మీద, ఆజ్ఞ మీద లలితా సహస్రనామాలు చెప్పి రాసి ఎవరైతే చదివారో వాళ్ళు ఉంటారంటే 8 రకాల శక్తులు శబ్దపరంగా ఒకసారి మనం చెప్పుకున్నాం. ఇది అంటే ఈ 8 రకాల శక్తుల యొక్క సమాహార శక్తితోనే మనం మాట్లాడగలుగుతున్నాం. అది అక్షరాలు 50 అక్షరాలు, ఆ పరంగా శివుడి యొక్క ఢమరుకు దానదం ఆ పరంగా మనం చెప్పుకున్నాం. ఒకసారి అది కనుక గుర్తు చేసుకునేటట్టయితే ఏ 8 రకాల శక్తుల యొక్క కారణం మూలంగా వాక్కు పరాశక్తి నుంచి వైఖరి రూపానికి వచ్చి నేను పలకగలుగుతున్నానో ఆ సరైనటువంటి వాక్కు సరైన విధానంగా పలికించగలిగిన స్థితి ఆ వసిని దేవతలు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు అనటంలో దాని అర్థం అది. అంటే ఏ వాక్కు ఎక్కడ ఎట్లా పలకాలో ఆ మాదిరిగా పలికే స్థితి దీన్ని ఇండికేట్ చేయటం. వక్త్రే సరస్వతి తిష్టంతు, చిట్ట చివరికి వైఖరి ఆ వాక్కు బయటికి వ్యక్తం చేసే విధానం నాలుక మీద సాక్షాత్తు సరస్వతి, బ్రహ్మ నాలుక మీద సరస్వతీ దేవి ఉంటుందని, విష్ణు వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుందని, అంటే ఒక పర్టికులర్ భాగంలో. శివుడి విషయానికి వచ్చేటప్పటికి అర్ధనారీశ్వర తత్వంగా సుఖాని సుఖం ఉంటుందని. సో అంటే ఆ నాలిక మీద ఆ సరస్వతీదేవి యొక్క శక్తి తాండం వాడుతూ ఏ మాట ఎప్పుడు ఎట్లా వాడి చేత చెప్పించాలో చెప్పిస్తుంది. సో ఈ రుద్ర దీనిలో అంటే తప్పుపోకుండా కాపాడే శక్తి, అంటే వాళ్ళని తలుచుకుని ఎవరైతే ఇవి చేస్తారో ఆ చిన్న పెద్ద తెలిసి తెలియక చిన్న చిన్నవి పొరపాట్లు ఆ తప్పు రాకుండా చూసేదానికి అమ్మవారు కాపాడుతుంది. నాసికయో వాయుస్థిష్టంతు, ఈ వాయుస్థిష్టం అంటే హంసస్వరూపమైన ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని ప్రబోధించే శక్తి, దాని గురించి మాట్లాడుతున్నారు. సో
నయనయోహు చంద్రాదిత్య తిష్టతాం. ఇప్పుడే అనుకున్నాం, సూర్యుడు చంద్రుడు వాళ్ళ మూలంగానే ఈ జగత్తు. ఈ రెండు శక్తులు కూడా జ్యోతిర్మయ శక్తులు. ఈ జ్యోతిర్మయ శక్తులే అంటే సాక్షిభూతంగా ఉండే జ్యోతిర్మయ శక్తులు ఏ వాటి వాటి యొక్క ప్రేరణ మూలంగా దృష్టి జ్యోతిర్మయమే అన్న స్థితిని ఇది ఇండికేట్ చేస్తుంది. కర్ణయో అశ్విని దేవత తిష్టేతాం. అశ్విని దేవతని వైద్యులు అంటారు. అన్ని రకాల శారీరక మానసిక స్థితుల యొక్క సమతుల్యతని కాపాడేదానికి ఆ శక్తి పనిచేస్తుందని. లలాటే రుద్రస్థిష్టంతు. లలాటంలో రుద్రుడు అంటే ఆ మన్యు స్వరూపాన్ని, ఒకటో అనువాకంలో ఒకటో మంత్రంలో చెప్పే మన్యుతత్వాన్ని, స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ధార్మికమైనటువంటి స్థూలం నుంచి సూక్ష్మానికి పోయే భావనని ఆ దృఢమైన సంకల్పం చేసే రుద్రతత్వం ఉంటేనే, రా అంటేనే అగ్ని బీజం, ఊ అంటేనే వ్యాపక బీజం, మళ్ళీ రా అంటే ఆ మామూలు అగ్ని కాదు, అగ్నికి ఆధారభూతమైన చిరగ్ని తత్వం వైపు మనం తీసుకుపోయేది లలాటంలో ఉంటుందని. మూర్ధ్ని ఆదిత్య తిష్టంతు. మూర్ధ్ని అంటే పాపటి స్థానం, సింధూరం పెట్టుకునే ఆ పాపటి స్థానం. ఈ తత్వాన్ని వ్యక్తం చేసేది సూర్యతత్వం కాబట్టి సూర్యుడు ఆ స్థితి అక్కడ ఉంటాడని. శిర మహాదేవ శిష్టంతు. శిరస్సు అంటే నడినెత్తి, అంటే బ్రహ్మరంధ్రం ఉన్నటువంటి చోటు మహాదేవ. మహాదేవ అంటే ఏమిటి? దేవుళ్ళకే దేవుణ్ణి మహాదేవుడు అంటాం. సమస్తమైనటువంటి జ్యోతిర్మయ శక్తులకి ఎవరైతే ఆదిశక్తో, ఆ జ్యోతిర్మయ శక్తి పరాశక్తి అయితే పరబ్రహ్మ ఏదైతే అంటున్నామో దాన్నే మహాదేవ. సో దేవానాం దేవ. సో ఆ శక్తి అక్కడ ఆశ్రయించి ఉంటుందని. అంటే అల్టిమేట్ గా ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ కావటం మూలంగా ఆ నాదం నుంచి నాదాంతం వైపు ప్రయాణం చేస్తూ శరీర త్యాగం చేసిన వాడి స్థితి కలిగేదానికి చేస్తున్న ప్రార్థన పరంగా మహాదేవ శిష్టంతని. శిఖా వామదేవ శిష్టంతు. శిఖా బంధన మంత్రం కొంతమంది చేస్తూ కూడా ఉండొచ్చు. శిఖ అనేది మామూలుగా జుట్టు అయితే అనేక రకాల ఆలోచనలకి సంకేతం అని, దాన్ని బంధించడం అనేది, ఏకోన్ముఖం చేయటం అనేది, ఆ ఏకోన్ముఖమైన శిఖ వామదేవ శిష్టంతో అంటే దక్షిణ వైపు దిక్కు ఏ రుద్రతత్వం అయితే ఉంటుందో ఈ 4 దిక్కుల్లోనూ 4 రకాల దేవతత్వాన్ని, 5 దిక్కుల్లోనూ 5 రకాల దేవతత్వాన్ని పంచముఖ తత్వాలుగా మనం చెప్తూ ఉంటాం. సద్యోజాత అన్నప్పుడు తూర్పు దిక్కుని వ్యక్తం చేసే దైవాన్ని మనం రుద్రుని శివుని మనం చెప్తాం. వామదేవ అన్నప్పుడు ఈ వామదేవ అన్న తత్వాన్ని దక్షిణముఖంగా మనం చెప్తాం. అఘోర అనేది పశ్చిమముఖంగా చెప్తాం. తత్పురుష అనేది ఉత్తరముఖంగాను, అన్నిటికీ ఆధారభూతమైన ముఖం ఈశానం ఊర్ధముఖంగాను చెప్తాం. ఈ వామదేవ తత్వాన్ని గురించి ఆ దక్షిణామూర్తి తత్వం వచ్చినప్పుడు ఇంకొంచెం టైం ఉండి కనుక చెప్పుకుంటే అక్కడ కొంచెం వివరంగా చెప్పుకుందాం. సో ఆ వామదేవ తత్వం శిఖలో ఉంటుంది. అంటే మన డైరెక్షన్ని ఏ దిక్కుకు మనం తీసుకుపోవాలో ఆ దిక్కుకి తీసుకుపోయే శక్తిని గురించి ఇండైరెక్ట్ గా అక్కడ చెప్తున్నారు అనొచ్చు. సో పృష్ఠే పినాకిని తిష్టంతు. వెనక భాగంలో పినాకం అంటే నాకం అంటే స్వర్గలోకం. నాగలో అంటే దేవలోక వాసుల్ని కూడా వాళ్ళకి రక్షణ కరువు అయ్యేటట్టయితే, వాళ్ళకి భద్రత కరువై అభద్రతాభావం కలిగినప్పుడు వాళ్ళ భద్రం కోసం ఆశ్రయించే శక్తి పినాకి. అంటే దేవతలను కూడా వాళ్ళకి భద్రం కలిగించే శక్తి కాబట్టి ఆయన పేరు పినాకి. నేను ముందుకే పోతున్నాను, వెనకేం జరుగుతుందో నాకు తెలీదు, నా వెనక మొత్తాన్ని ఏ రకమైన ఇబ్బంది లేకుండా భద్రం చేసేదానికి సాక్షాత్తు పినాకి స్వరూపం. అంటే దేవతలు రక్షించే తత్వమే నా వెనక వైపు రక్షిస్తోంది. అంటే భగవంతుడే. స్వామి ఎప్పుడు చెప్తాను, నా ముందు, నీ వెనక, నీ పక్క, నీ పైన, నీ కింద ఉన్నది సాయి. ఆ భావాన్ని అంటే విశ్వం అంతా ఒకే ఒక దైవ చైతన్యం వ్యాపించి ఉన్నది అన్న భావం సదా ఉండటం కన్నా భద్రత ఇంకెక్కడా లేదు అన్న పరంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో పురత సూర్య తిష్టంతు. ముందు సూర్య తిష్టంత అంటే అర్జునుడి యొక్క కథ. ఒకసారి అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన రథం ఎటుపోతే అటు జనం అంతా కకాకులే పరిగెత్తి పారిపోతూ భయపడుతూ, ఓహో అర్జునుడు వస్తున్నాడు మనం చచ్చిపోతామని భయపడుతూ ఉండేవాళ్ళు. ఆ అర్జునుడు చూసిన దృశ్యం ఏమిటంటే, ఆల్రెడీ చచ్చిన శవాల మీద తన బాణాలు పడుతున్నాయి, నా ముందు జ్యోతిర్మయమైన శక్తి, స్థూలధారైన శక్తి
శూలం పుచ్చుకుని పోతున్నాడు. ఆ శూలం నుంచి చిన్న చిన్న శూలాలు వచ్చి ఎవరెవరి మీద పడుతున్నాయో వాళ్ళంతా చస్తున్నారు. ఆ చచ్చిన వాళ్ళందరినీ నేను చంపానని నా అకౌంట్లో వేస్తున్నారు, నిజంగా చంపింది నేను కాదు అంటాడు. అంటే అట్లాంటి శూలి జరగవలసిన అంటే శివ సంకల్పానుసారం జరగాల్సిన కార్యక్రమాలు జరిగించేదానికి మన ముందుండి సమస్తమైన భద్రతల్ని ముందు వెనక ఎట్లాంటి భద్రత అనే దానికి ఇండికేషన్ గా ముందు అంటే అటుపక్క ఇటుపక్క శంకర్లు అనటంలో అర్థం ఏమిటంటే, ఆ శివశంకర్లు అన్నప్పుడు శివ అంటేనే ఉన్న సమస్తమైనటువంటి మంగళాలకి, శంకర శివ అనే ఈ మంగళాలన్నింటినీ అప్లికేషన్ పార్ట్ శివ అనేది ఏమన్నా సమస్త శుభాలు మంగళాలు ఇవన్నీ వాటి యొక్క అప్లికేషన్ పార్ట్ అవన్నీ పొందగలిగేది మనకు అందించేది శంకర తత్వం. ఈ శివశంకర్లు అంటే సిద్ధి బుద్ధి, ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాడి కార్యసిద్ధి అని చెప్పినట్టుగానే ఈ శివశంకర తత్వాలు అటుపక్క ఇటుపక్క ఉంటూ ఉంటే అన్ని రకాల శుభాలు సంతోషాలు కేవలం మనసులో పొందటమే కాదు, వ్యావహారికంగా చేత్తో కూడాను కాలుతో కూడాను నేను పొందుతాను, పొందించేదానికి ఆ శక్తులు నాతో పాటు ఉన్నాయి అన్న పరమైంది. పార్శ్వ సర్వత వాయుశిష్టంతో విశ్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యం, బహిస్సర్వతో జ్వాలామాల అల్టిమేట్ గా పొందవలసిన జ్యోతిర్మయమైన స్థితి, విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వంగా అనుభూతి పొందగలగడం అనేది ఆ రుద్ర అభిషేక యొక్క సారం. కాబట్టి మొత్తం జ్యోతిర్మయ తత్వాన్ని ఏ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తున్నామో ఆ లక్ష్యం వైపు తీసుకుపోయే శక్తిగా, అంటే సంపూర్ణ భద్రతామయమైనటువంటి స్థితిగా, అంటే అన్ని రకాల ఈ దేవతలంతా వాడి శరీరాన్ని ఆవహించున్నప్పుడు ఇంకా వాడికి ఉండక అంతకన్నా భద్రతా స్థితి ఏముంటుంది? సో ఉత్తమోత్తమైనటువంటి భద్రస్థితిని అందిస్తుంది. కాబట్టి రుద్రం భద్రం ఉన్నారు స్వామి. ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం గంట సేపు చెప్పుకున్న మొత్తాన్ని ఒక 4 అక్షరాల్లో రుద్రం భద్రం ఉన్నారు స్వామి. అంటే ఈ మొత్తం తత్వాన్ని మనం మనసులో భావించి అనుభూతం చేసుకుంటూ ఆ రుద్రార్చన చేయటం మూలంగా మామూలు ఫలితం కన్నా ఎంతో ఉత్తమోత్తమైన ఫలితం మనకు కలుగుతుంది అన్న భావనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడికి ఈ రుద్రం భద్రం అనే మాట మనం కంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం సేపు చెప్పంటారా? ఇక్కడ దీన్ని ఆపేసి దక్షిణామూర్తి తత్వం అది ఇంకొక అరగంట పడుతుంది. దక్షిణ అమూర్తి ఆ గురుతత్వం లేదు, అది ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పంటారు? ఇంకోసారి చెప్పుకుందాం. ఓకే, ఎందుకంటే అది మినిమం హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. ఓకే, ఫైన్, నో ఇష్యూ. సో అయితే ఇక్కడ దీన్ని ఆపుతాను. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో మాట్లాడుకున్నామో ఈ మాటల్లో ఏదైనా సందేహం ఉన్నా, మీకు ఫర్దర్ ఎలాబొరేషన్ ఆర్చే ఏదన్నా డౌట్స్ ఏదన్నా ఉండి దేన్ని ఎట్లా అన్వయించుకోవాలనే దానిలో కానీ ఏదైనా ఉందంటే ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు కంట్రిబ్యూట్, యు ఆర్ వెల్కమ్. సో విల్ డిస్కస్ దట్. సో అందరికీ నమస్కారం, ఇక్కడ ఆపుతాను. ఈ మొత్తంలో మహాదేవ శబ్దాన్ని కేవలం సహస్రారం దగ్గర మాత్రమే ఉపయోగించడం చూడొచ్చు. ఈ మహా అనే దానికి అఖండమైనటువంటి మీనింగ్ ఉంది. లలితా సహస్రనామాల్లో కూడా దాదాపు 25 నామాలు కేవలం మహాశబ్దంతో వస్తాయి. మహాశక్తి, మహారక్తి, అట్లా ఈ మహా అనే శబ్దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం ఆశ్చర్యచకితుల్ని చేసే మహత్తరమైనటువంటి శక్తి వ్యక్తం చేసే తత్వాన్ని మహా అంటారు. సో ఆ తత్వాన్ని ఆ బ్రహ్మనందం దగ్గర చెప్తున్నాడు. అంటే ఏది మొత్తం మన జీవితానికి లక్ష్యమో దాన్ని ఆ మహత్తత్వాన్ని అక్కడ ఇండికేట్ చేయటం. అంతేకాక ఎల్లేరు ఒకసారి చెప్పిన మాటని అక్కడ అనుసంధానం చేసుకుంటే పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ అంటాం దాన్ని, మన శరీరంలో ఉండే చోటది. ఆ పిట్యూటరీ గ్లాండ్ లో 2 భాగాలు, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అంటాం. ఈ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ భాగాలు మనలో ఉన్నటువంటి సమస్తమైన చైతన్యాలకి, ఈవెన్ వయస్సు రాగానే వచ్చే డెలివరీ, ప్రెగ్నెన్సీ, వీటన్నిటికీ కూడా కారణభూతం అవుతాయి. ఆ గ్రంథి సరిగ్గా పనిచేయకపోయేటది ఇవన్నీ జరగవు.
ఈ రెండే కాదు సుమా, ఈ రెండిటికి మధ్యలో ఇంకొక భాగం కూడా ఉన్నది. ఆ భాగం స్పిరిచువల్ గా పూర్తిగా ఎవల్యూషన్ పూర్తి అయినప్పుడు మాత్రమే అవుతుంది. సో యాంటీరియర్ పోస్టీరియర్ భాగానికి ఆ మధ్యలోని మహద్గ్రంథికి కారణభూతమైన శక్తి అక్కడ మహాదేవ శబ్దాన్ని ఉపయోగించడం చూడొచ్చు ఇది రుద్రార్చనలో. అంటే ఇవన్నీ కూడా చాలా సాంకేతికంగా ఎంతో సంపూర్ణమైన జ్ఞానంతో పొందుపరిచి చెప్పిన మా మాటలు తప్ప ఇవి క్యాలిక్యులేషన్ గోనో లేకపోతే మామూలుగా లాజికల్ గా లౌకికంగా ఆలోచించి లాజికల్ గా వీటిని మనం పెట్టగలిగేవి కాదు. అందుకని ఋషులు దార్శనికులు వాళ్ళు కళ్ళతో చూసి అనుభవంలోకి తెచ్చుకొని ఏ మాటలైతే మనం చెప్పారో వాటిని మనం విశ్వసించి ఆ మార్గంలో ప్రయాణం చేయటం మూలంగా ఇవాళగైతే రేపన్న ఆ అనుభూతిని మనం పొందగలుగుతాం. అట్లా అన్వయించుకుని ఆ రుద్రార్చన చేసుకోవాలి మనం. మరి రీస్టార్ట్ చేయి.